చితాభస్మం రాసుకుంటాడు, ఒళ్ళంతా భస్మం రాసుకుంటాడు. మామూలు భస్మం కాదు, అది చితాభస్మం. అంటే మరణించినటువంటి వ్యక్తి దహనం చేసిన తర్వాత వచ్చేటువంటి ఆ చితాభస్మ, ఆ బూడిదని ఒంటి రాసుకుంటాడు. ఇది మళ్ళీ మనకి ఎక్కడ బాగా విస్తారం కనబడుతుంది అంటే ఉజ్జయిని మహాకాళేశ్వరాలయంలో. అక్కడ ప్రతిరోజు కూడా మానవ చితాభస్మంతో అభిషేకం చేస్తారు స్వామివారికి, మహాకాళుడికి. అది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అక్కడ. అంతకు ముందు రోజే మరణించి దహనం చేయబడ్డటువంటి వ్యక్తి తాలూకా చితాభస్మాన్ని సేకరించి దాన్ని జల్లెడ పట్టి ఆ మెత్తటి ఆ భస్మంతో మహాకాళుడికి రుద్రానువాకంతో అభిషేకం చేస్తారు. ఇంకెక్కడా లేదు. మళ్ళీ మన పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసరికి ఆ శ్మశానంలోనే ఉంది ఆ గుడి. ఆ చితాభస్మంతో అభిషేకం చేయరు, కానీ ఆ దహనం చేసినటువంటి ఆ పొగ ఇందులోకి వస్తూ ఉంటుంది. ఇట్లాగ చాలా చోట్ల మన ఆంధ్రదేశంలో కూడా ఇటువంటి గుళ్ళు చాలా ఉన్నాయి. చితాభస్మం, ఆయన భస్మం ఎందుకు రాసుకుంటాడు అంటే, నిజంగా ఒక మాట చెప్పాలంటే, పరమశివుడికి అభిషేకము చేయించగలిగినంతటి చితాభస్మాన్ని అందించగలిగినటువంటి ఆ మహానుభావుడు ఎవరు మరణించాడో వాడి జన్మ ధన్యమైపోయింది. వాడికి ఇంకా పునర్జన్మ అనేది ఉండదు. ఎందుకంటే ఏ పుణ్యము లేకపోతే, వాడి పుణ్యము పాపకర్మ మొత్తం క్షయం కాకపోతే, మోక్షద్వారం తెరిచి లేకపోతే, వాడిని మరణించి దహనం చేసినటువంటి ఆ చితాభస్మమే మహాకాళుడికి అభిషేకానికి వాడారంటే వాడు ఎంత మహానుభావుడు, ఎంత పుణ్యాత్ముడు ఉంటాడు. అది లయాన్ని లయకారకత్వాన్ని సూచిస్తుంది చితాభస్మం. మరొకటి ఏంటంటే, ఓ నాయన ఎవడైనా ఏ జీవైనా ఇంతే, చివరికి ఈ భస్మరాశిగా మారవలసిందే, మట్టిలో కలవలసిందే అనేటువంటి జీవన సత్యాన్ని చాటుతుంది ఆయన రాసుకునేటువంటి భస్మం. ఇక కపాలమాల. ఈ కపాలం అనేటువంటిది జీవన పరిమాణాన్ని, మానవ ఆవిర్భావాన్ని, అంతాన్ని సూచిస్తుంది. ఎందుకంటే పుట్టినప్పుడు వచ్చినటువంటి ఈ తల్లి గర్భంలో తయారైనటువంటి శిరస్సు ఇత్యాది అవయవాలన్నీ కూడా చివరికి అన్నీ పోయి మిగిలింది కపాలమే మిగులుతుంది, ఇంకేం మిగలవు. దహనం చేయకుండా ఖననం చేసిన చోట్ల దహనం చేస్తే అది కూడా పోతుంది, భస్మం అయిపోతుంది. అటువంటి కపాలమాలు ఎందుకు వేసుకుంటాడు అంటే, యుగ యుగాలుగా పరిభ్రమణం చెందుతున్నప్పటికీ మానవుడి యొక్క పరిస్థితి ఇంతే, జీవుడి యొక్క పరిస్థితి ఇంతే, ఆవిర్భవిస్తూ ఉంటాయి, జాతులు అంతరిస్తూ ఉంటాయి అని చెప్పడం కోసం వేస్తూ ఉంటాడు. ఇక నెత్తి మీద గంగ. సమస్త పాపాలని కూడా ప్రక్షాళనం చేయాలి అంటే ఒక్క గంగకే సాధ్యం, ఇంకెవరికి లేదు. అటువంటి గంగమ్మనే నెత్తిన భరించాడు అంటే ఇంకా అంతకంటే పరమ పవిత్రమైనటువంటి మూర్తి ఈ విశ్వంలో ఎక్కడో ఉండడు ఈ దేవతా రూపాల్లో. అంటే తన్ని ఆరాధించిన వాళ్ళని పాపకర్మల వెంపు పోకుండా చూస్తూ, సరైన మార్గనిర్దేశనం చేస్తూ, పుణ్యకర్మలను మరణించడమే కాకుండా పాప ప్రక్షాళన చేస్తూ ఉండేటువంటి వాడు. ఆ తత్వాన్ని సూచిస్తుంది నెత్తి మీద ఉన్నటువంటి గంగ. ఇక నెలవంక, అది కాలరూపం, కాలాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎందుకంటే చంద్రుడికి 16 కళలు ఉన్నాయి, వృద్ధి క్షయాలు ఉన్నాయి. వృద్ధి పొంది మళ్ళీ క్షయిస్తూ ఉంటాడు, ఒక నెల పూర్తవుతుంది, మళ్ళీ వృద్ధి క్షయము, మళ్ళీ వృద్ధి క్షయము. ఇలా జరుగుతున్నప్పుడల్లా నెలలు వెళ్ళిపోతూ ఉంటాయి, సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి, యుగాలు వెళ్ళిపోతూ ఉంటాయి, కల్పాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆఖరి బ్రహ్మలు వెళ్ళిపోతూ ఉంటారు, విష్ణువులు వెళ్ళిపోతూ ఉంటారు, సమస్త ప్రళయ బ్రహ్మాండాలని కూడా లైవ్ అయిపోతూ మళ్ళీ పునఃసృష్టి స్టార్ట్, మళ్ళీ మొదలైపోతూ ఉంటుంది. అంటే ఈ కాలానికి సంకేతంగా నెలవంకని పెట్టుకుంటాడు. ఇక సర్పములు ఎందుకు అంటే, ప్రతి జీవిలో ఉండేటువంటి ఈ షట్చక్రమంలో మూలమైనటువంటి కుండలిని శక్తి సర్పరూపంలో ఉంటుంది. మూలాధారం ఉంది, 3 చుట్టలు తిరిగి అధోముఖంగా ఉండేటువంటి సర్పరూపంలో ఉంటుంది మూలాధార చక్రంలో
ఆ కుండలిని శక్తి. దాన్ని వెలికి తీసి యోగ సాధన ద్వారా దాన్ని వెలికి తీసి అజ్ఞాచక్రం వరకు పట్టుకుని వెళ్ళి అక్కడిని సహస్రారాన్ని అందుకొని తద్వారా అక్కడ ఉన్నటువంటి పరతత్వంలో పరబ్రహ్మ అందించిన అమృతాన్ని స్వీకరించిన వాడు వాడు అహం బ్రహ్మాసు స్థితికి వెళ్ళిపోతాడు, పరబ్రహ్మలో లీనమైపోతాడు. ఆ సర్పానికి ఆ కుండలిని శక్తికి ప్రతీకగా, అంటే ఆయన గురుస్వరూపం కాబట్టి పరమశివుడు శివాయ గురవే నమః కాబట్టి తన్ని ఆరాధించి తన ద్వారా లేదా తన ఆ అనుచర గురువుల ద్వారా, అంటే గురుస్వరూపంగా ఉండేటువంటి శివస్వరూపంగా ఉండేటువంటి గురువుల ద్వారా సరైనటువంటి శిక్షణ పొందినట్లయితే కుండలిని జాగృతం చేయించి వాళ్ళని తీసుకు అత్యున్నతమైనటువంటి అవధూత తత్వానికి చేర్చగలిగినటువంటి వాడు గురువు అనేటువంటి ప్రత్యేక చెప్పడం కోసం ఆ కుండలిని శక్తిని జాగృతం చేయమని చెప్పడం కోసం ఆ సర్పాన్ని ధరిస్తూ ఉంటాడు. ఇక త్రిశూలము అనేటువంటి త్రిగుణములకు, సత్వరజస్తమో గుణములకు, ఆచార వ్యవహార ప్రాయశ్చిత్తములకు కూడా అది ప్రతీకగా ఉంటుంది. ఇక అక్షమాల, రుద్రాక్షమాల ఉంటుంది. ఇందులో ఈ అక్షమాల అంటే ఆ నుంచి చా వరకు ఉండేటువంటి 56 అక్షరాల్లోనే సమస్త మంత్రములు ఉన్నాయి. ఇక పరమశివుడు అమ్మవారు వీరిద్దరూ కూడా ఏమిటంటే సర్వమంత్రములు, సర్వయంత్రములు, సర్వతంత్రములు, అన్ని విధమైన నోములు, అన్ని విధమైన పురాణములు, ఇవన్నీ కూడా పరమశివుడు పార్వతీమాతకి చెప్పినట్లుగానే వస్తాయి మనకి. ఏ మంత్రం తీసుకున్నా సరే, సదాశివ ఋషి, పరమశివ ఋషి, లేదా కిరాత రూపీ శివ ఋషి, ఇట శబర ఋషి, ఈ విధంగా పరమశివుడి పేరు మీదే చాలా మట్టుకు అన్నమాట మంత్రాలన్నీ కూడా దాని ఋషిగా పరమశివుడే ఎక్కువ ఉంటాడు. అదేవిధంగా అమ్మవారు అడుగుతూ ఉంటుంది, నాథ ఇలా ఉన్నప్పుడు వీళ్ళకి ఏం చెయ్యాలి? అప్పుడు పరమశివుడు దానికి ఒక నోమో, ఒక వ్రతమో, ఒక మంత్రమో, ఒక తంత్రమో ఉపదేశిస్తూ ఉంటాడు. అమ్మవారు ఎందుకు అడుగుతుంది? ఆవిడ తల్లి, జగములన్నింటికీ తల్లి. తల్లి మనసు ఎప్పుడు ఎలా ఉంటుంది? ఇగో పిల్లలు ఉంటారు, 4 పిల్లలు ఉన్నారు, ముగ్గురు మగపిల్లలు ఉంటారు, లేదా 2 మగపిల్లలు ఉంటారు. పెద్దవాడు చాలా చక్కగా ఒక పద్ధతిగా క్రమశిక్షణలతో ఉంటాడు. రెండోవాడు క్రమశిక్షణ లేకుండా చెడుతులు తిరుగుతూ ఉంటాడు, పాడైపోతూ ఉంటాడు. వాడిని బాగు చేయాలి. తల్లికి మాతృప్రేమ ఎలా ఉన్నదంటే ఎంత దుర్మార్గుడైనా కొడుకు చాలా మంచివాడే కనపడుతూ ఉంటాడు. కాబట్టి వాడిని మారుద్దామన్నా కూడా తల్లి మాట వినడం తక్కువ. తండ్రి అంటే భయం ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది. అలాగే ఈ జీవులు కూడా మంచి మార్గంలో కాకుండా చెడు మార్గంలో పోతున్నా, కష్టాల పాలు పడుతున్నా ఈ తల్లి మనస్సు ఉండదు, సవ్యంగా ఉండదు. ఆవిడితే అరే బాధపడిపోతుంటుంది అమ్మవారు.